పీసీసీ సిపిఐ, సిపిఐ, ప్రజాపంతా మరియు సిపిఐ రెవెన్యూషనరీ ఇనిషియేటివ్ భారతదేశంలో 3 విప్లవ పార్టీల విలీనం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో జిల్లా సభ ఏర్పాటు చేశారు. దీనికి సిపిఐ ఎల్ఎం ప్రజాపంతా జిల్లా కార్యదర్శి అధ్యక్షత వహించగా ప్రజాపంతా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారతదేశంలో పనిచేస్తున్న 3 విప్లవ సంస్థల ఐక్యతా చర్చలు జనవరి 2023లో ప్రారంభమైనాయన్నారు. వాటి కొనసాగింపు 2023 నవంబర్ 28, 29 మరియు 30 తేదీలలో కలకత్తాలో సమావేశమై 3 సంస్థల ఐక్యతకు సంబంధించిన విధి విధానాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. భారత విప్లవోద్యమంకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సమగ్రంగా చర్చించి సిద్ధాంతపరమైన, రాజకీయ మరియు నిర్మాణపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ పంతా నిబంధనావళిని రూపొందించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత నిర్దిష్టమైన పరిస్థితులలో 3 సంస్థలు కలిసి ఒకే పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడాలని భావించామని, భిన్న ఆలోచనలను చర్చించుకొని ఐక్యతగా ఒకటిగా నడవాలని నిర్ణయించామన్నారు. ఈ ఐక్యత భారత విప్లవోద్యమ శక్తుల ఐక్యతకు మొదటి మెట్టు కావాలనుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సభలో కేజీ రామచందర్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు కృష్ణ పాల్గొని ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమంలో నారాయణపేట డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్, పార్టీ జిల్లా నాయకులు సలీం, కాళేశ్వర్, యాదగిరి, జయలక్ష్మి, రాము, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకే పార్టీగా విలీనం కావాలని నిర్ణయించుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక విలీన మహాసభ 2024 మార్చి 3, 4, 5 తేదీలో ఖమ్మంలో జరగబోతుంది. 3వ తేదీ నాడు పెద్ద బహిరంగ సభ ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమాల సన్నాహాలుగా ఈరోజు నారాయణపేట జిల్లా జనరల్వాడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ మహాసభలు తరలించాల్సినటువంటి కర్తవ్యాన్ని రూపొందించుకోవడం జరిగింది. జిల్లా కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా మహాసభలు విజయవంతం చేద్దామని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఇటీవల శాసనసభకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మట్టి కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓటుగా మారిందనేది సిపిఎంఎల్ ప్రజాపంతా రాష్ట్రం నుండి భావిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా, నిరంకుశంగా ఈ రాష్ట్రానికి ఒక రాజుగా, చక్రవర్తిగా వ్యవహరించి గడిల పరిపాలన తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. నియామకాల్లో పారదర్శకత లేకపోగా నియామకాలను లీడ్ చేసి వ్యాపారం నమ్ముకున్నటువంటి దయనీయమైన స్థితి ఉన్నది. అదేవిధంగా సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జరిగింది. తెలంగాణ ఉద్యమానికి త్యాగమైనటువంటి నియామకాల గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా నిధుల విషయాల్లో కూడా ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని అనుసరించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతితోని మధ్యపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా భూ కబ్జాలు, దందాలు, పెత్తందారితనం, దురహంకారం ప్రదర్శిస్తూ రాష్ట్రాన్ని తమ జాగ్రత్తగా మార్చినటువంటి వైనాన్ని ఇలా తెలంగాణ ప్రజలు జీవించుకోలేకపోయారు. తెలంగాణ ఉద్యమం కొనసాగిందే ప్రజాస్వామికం కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక విలువలు ఉంటాయని చెప్పి భావించారు. అలాంటి తెలంగాణ ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్, ఆయన పార్టీ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ చాలా అధికారాన్ని తమ అందరంగా భావించి దుర్వినియోగం చేసి దురహంకారంతో పరిపాలించి ఫలితంగానే ధర్నా చెప్పులు లేకుండా, సమ్మెల పట్ల ఒక పాజిటివ్ వైఖరి లేకుండా, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి చొరవ చూపకుండా వివరించినటువంటి జమీందారీ పోకడల మీద ప్రజలు తిరుగుబాటు ఫలితంగానే ఇవాళ బీఆర్ఎస్ ఓటమి జరిగింది. అది అనివార్యంగా కాంగ్రెస్ కలిసి వచ్చినటువంటి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏ 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ఇచ్చినటువంటి ప్రజాస్వామికం గ్యారెంటీని కూడా అమలు చేయడానికి కృషి చేయాలని కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో 40
పరిపాలించింది. అదేవిధంగా ప్రజల మన్నన చివరిలో పొందలేకపోయింది. ఇవాళ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో గెలిచినటువంటి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామికంగా పరిపాలించాలా, ముఖ్యంగా అందరికీ గృహవసతి సమస్యని తక్షణమే పరిష్కరించి ఇంటికి 10 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయాలి అడుగుతున్నటువంటి వాళ్ళందరికీ. అదేవిధంగా ఉద్యోగ ఖాళీలను నింపడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలా, రైతు రుణమాఫీని కూడా సత్వరమే అమలు చేయాలా. అదేవిధంగానే కొత్తగా 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం ఇస్తానని దానినే అమలు చేయాలా. మహిళల ఖాతాల్లో 2500 నెలకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏదైతే కూడా తక్షణమే అమలు చేయాలా. వాటి ప్రభుత్వం తాను చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయడంతో పాటు ఇవాళ రైతుల పంటలకి గ్యారెంటీ ఇచ్చేటువంటి అది ఎంఎస్పీ చట్టం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతాను. అట్లాగే రాష్ట్ర ప్రజలు మతోన్మాద ఫ్యాసిజం పట్ల, మతోన్మాద ఫ్యాసిజానికి మద్దతుదారులుగా నిలిచిన బీఆర్ఎస్ ఎంఐఎం పట్ల ఏదైతే వ్యతిరేకత చూపించారో ఈ వ్యతిరేకత మరింత ముందుకు తీసుకుపోవడానికి రానున్న పార్లమెంట్ ఎన్నికల నాటికి మరింత ఫలవంతంగా ఈ వ్యతిరేక మతోన్మాద ఫ్యాసిజానికి దాని అనుబంధంగా ఉన్నటువంటి వాడికి రాష్ట్రంలో చోటు లేదనే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈ జనరల్ బాడీ సందర్భంగా సిపిఐ పనుల నేను కోరింది.